దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదము క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. నిర్గమకాండము 24వ అధ్యాయము 10వ వచనము. ప్రత్యక్షపు గుడారమును గూర్చి చదివినప్పుడు దేవుని ఆత్మీయ మందిరము గురించి కొంత గ్రహించగలము. సామాన్యముగా చూసిన యెడల ఈ వివరములన్నీ చదివి మన సమయం ఎందుకు వ్యర్థపరచవలనని మనం అనుకునవచ్చును. కానీ ఈ వివరములు పరలోకపు సంగతులని గ్రహించినప్పుడు మనము భక్తి మర్యాదలతో చదివేదము. 6 దినములు దహించు అగ్నిని పోలిన దేవుని మహిమను మొదటిగా మోషే చూచెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు మోషే మేఘములో ప్రవేశించెను. నిర్గమకాండము 24వ అధ్యాయము 16 నుండి 18 వచనములు. ఏ మనుష్యుడును చూడకుండానట్లు మేఘం అతనిని కమ్మెను. దాని తరువాత 40 రాత్రులు 40 పగుళ్ళు దేవుడు మాట్లాడుట మోషే వినెను. దేవుడు మాట్లాడక మునుపు ఆయన మహిమను మోషే చూచెనని ఇక్కడ మనము గమనించుచున్నాము. విరిగి నలిగిన హృదయము గలవారే దేవునితో సహవాసము కలిగియుందురు. దేవుని నోట బూరగాను సేవకునిగాను వాడబడక మునుపు మోషే అనేక పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండెను. ఇది దేవుని క్రమము. దేవుని నిమిత్తము శ్రమలను అనుభవించి ఏ శ్రమనైనా ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉన్నప్పుడు ఈ విషయములను సామాన్య విధానములో దేవుడే మనకు బయలుపరచును.